Hello viewers, this is your Fab Time. మ్యాగీ 2-minute నూడిల్స్ ఇండియాలో లాంచ్ అయిన 10 yearsకి జాపనీస్ ఫుడ్ కంపెనీ ఇన్స్టెంట్ రామెన్ నూడిల్స్ని లాంచ్ చేసింది. కానీ కొరియన్స్ ఈ జాపనీస్ రామెన్ నూడిల్స్ని కొరియన్ ఫ్లేవర్స్తో స్పైసీగా వాళ్ళ స్టైల్లో చేయడం స్టార్ట్ చేశారు. అందువల్లనే రామెన్ నూడిల్స్ సూప్ కొరియన్ రామ్యూన్గా ఫేమస్ అయింది. ఆ రెసిపీని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక ప్యాకెట్ రామెన్ నూడిల్స్లో 2 ప్యాక్ ఆఫ్ నూడిల్స్ వస్తాయి. అలాగే 2 సీజనింగ్ మిక్స్ ప్యాకెట్స్ వస్తాయి. రామెన్ నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు: ఉప్పు రుచికి సరిపడేంత, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 3, కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్, ఉడకబెట్టిన స్వీట్ కార్న్, సన్నగా తరిగిన వెల్లుల్లి 7, క్యారెట్ ముక్కలు కొన్ని, రెడ్ చిల్లీ సాస్ 2 teaspoons, సోయా సాస్ 2 teaspoons, టొమాటో సాస్ 2 teaspoons, 2 బాయిల్డ్ ఎగ్స్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి నువ్వుల నూనె 2 tablespoons వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక ఇప్పుడు అందులోకి సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. నూడిల్స్ రెసిపీస్లో కొరియన్ స్ప్రింగ్ ఆనియన్స్ని ఖచ్చితంగా వేస్తుంటారు. స్ప్రింగ్ ఆనియన్స్ కొద్దిగా, అలాగే క్యారెట్ ముక్కలు, ఉడికించిన స్వీట్ కార్న్, నూడిల్స్లోకి ఇంకా మీకు నచ్చే వెజిటేబుల్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఇప్పుడు 2 teaspoons రెడ్ చిల్లీ సాస్, 2 teaspoons టొమాటో సాస్, 2 teaspoons సోయా సాస్ వేసుకోవాలి. మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఈ సాస్ క్వాంటిటీస్ అనేది పెంచుకోవచ్చు. మీకు కావాల్సిన స్పైస్ లెవెల్స్ని బట్టి సాస్ క్వాంటిటీస్ని యాడ్ చేసుకోండి. 2 ప్యాక్ ఆఫ్ నూడిల్స్కి సరిపోయేలాగా 3 cups ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు గనుక సూప్ ఇంకొద్దిగా ఎక్కువగా కావాలనుకుంటే ½ cup or 1 cup వాటర్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి 2 సీజనింగ్ మిక్స్ ప్యాకెట్స్ వేసుకోవాలి. రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత మూసి మరగనివ్వాలి. బాగా మరుగుతున్నప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. అందులోకి ఇప్పుడు 2 ప్యాక్ ఆఫ్ రామెన్ నూడిల్స్ని వేసుకోవాలి. 4 లేదా 5 నిమిషాల పాటు నూడిల్స్ని కుక్ చేసుకోవాలి. అంతే, నూడిల్స్ కుక్ అయిపోతే రామెన్ నూడిల్స్ సూప్ రెడీ అయిపోయినట్లే. త్రీ కప్స్ వాటర్ని యాడ్ చేసాం కాబట్టి ఇంత సూప్ వచ్చింది. ఇంతకంటే మీకు ఎక్కువ కావాలనుకుంటే వాటర్ క్వాంటిటీని ½ cup or 1 cupని ఎక్స్ట్రాగా వేసుకోండి. దీని ఒక బౌల్లోకి తీసుకొని టాపింగ్స్ని యాడ్ చేసుకోవాలి. రామెన్ టాపింగ్స్గా ఏమేమి యూజ్ చేస్తారంటే స్ప్రింగ్ ఆనియన్స్ని, హాఫ్ బాయిల్డ్ ఆర్ ఫుల్ బాయిల్డ్ ఎగ్స్, నువ్వులు, మష్రూమ్స్, స్టీమ్ చేసిన పాలకూర, బెల్ పెప్పర్స్, వీటన్నిటిని యూజ్ చేస్తారు. నేను ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ని, స్ప్రింగ్ ఆనియన్స్ని, క్యారెట్స్ని యూజ్ చేశాను టాపింగ్స్గా. కొరియన్ రామ్యూన్ సూప్ బౌల్ రెడీ అయిపోయింది. Thanks for sparing your fabulous time. Do like, share and subscribe. Signing off, your Fab Time.